హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా మామిడి చెట్టు చూడండి. ఇక్కడ మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు పూర్తిగా ఇరిగిపోయింది కంప్లీట్గా. ఇలా చూడండి, ఇక్కడ ఉంది ఈ చెట్టు, ఇక్కడ ఉంది మొత్తం అంతా ఇక్కడికి ఇలా ఇరిగిపోయింది. దానికి కారణం అంటే మీరు చూడవచ్చు, ఇప్పుడు కాయలన్నీ కూడా ఉన్నాం. దీనివల్ల విరిగిపోవడం వల్ల ఈ రాట్లు అనేవి పెట్టడం జరిగింది. దీనికి పూర్తిగా కింద పడిపోకుండా ఉండడం కోసం పెట్టడం జరిగింది. అలాగే మీరు చూడవచ్చు, ఇలా చూడండి, ఈ కాయలకి ఇట్లా మచ్చలు వచ్చాయి చూడండి. ఈ మచ్చలు కొన్ని కాయలకి వచ్చినాయి, ఇవి రాలేదు. దానికి రీజన్ ఏంటి మీకు ఐడియా ఉందా అంటే, దానికి ముఖ్యంగా ఒడిగిలు పడతాయి కదా వర్షం పడేటప్పుడు. ఆ ఒడిగిలు అనేవి కాయల మీద పడితే, అంటే ఈ కాయల మీద పడితే ఇలా మచ్చలు అయిపోతాయి, పాడైతాయి కూడా. ఒకవేళ అవి పడకపోతే ఈ విధంగా మంచిగా ఉంటాయి. కాబట్టి ఒడిగిలు వర్షం అనేది రైతులకి చాలా నష్టమని తెలియపరచడానికి నేను చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఈ చెట్టు అయితే ఇక్కడ ఉంది. ఈ చెట్టు ఇది మొత్తం కొమ్మలన్నీ ఇటు పూర్తిగా చూడండి, కొమ్మలన్నీ ఇక్కడ వంగిపోయింది, పడిపోయింది, ఇరిగిపోయింది అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఈ రాట్లు అనేవి పెట్టడం జరిగింది, పడిపోకుండా, పూర్తి పడిపోకుండా ఉండడం కోసం. ఇది ఇది మా ఇంటి ముందు ఉన్నటువంటి మామిడి చెట్టు. ఇవి రెండు చెట్లు ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి. కానీ ఇది ఇలా ఈ చెట్టు వంగిపోయి విరిగిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మామిడికాయలే. ఈ మామిడికాయల యొక్క బరువు, ఇవి చాలా పెద్ద కాయలు. ఈ కాయలకి పేరేంటో కూడా నాకు ఐడియా లేదు, కానీ మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఇది చాలా పెద్ద కాయలు కాబట్టి ఈ బరువుకి మొత్తం ఈ చెట్టు అంతా కూడా ఈ కిందకి వంగిపోవడం జరిగింది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మామిడికాయ యొక్క పేరు మీరు చెప్పగలరు.